హలో అండి. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపిస్తే అందరికి గుర్తొచ్చేది పచ్చడే కదా. మరి ఈ రోజు మన వీడియోలో పాతకాలపు పద్ధతిలో పల్లీలు నువ్వుల కాంబినేషన్ తో కమ్మని బుడంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నోటికి ఆ బుడంకాయ ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళి ముందుగా బుడంకాయ తీసుకొని పైన ఉన్న తొక్కంతా తీసేసుకోవాలి. ఇక తీయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు కాయను మధ్యలోకి నిలువుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా లోపల గింజలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇందులో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి, లేదంటే పచ్చడి చాలా చేదుగా ఉంటుంది. గింజలన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను బుడంకాయ పీసెస్ ని 2 రకాలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇవి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాము, అందుకే ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను. ఈ పచ్చడికి మంచి బేస్ ఇస్తుంది. ఇవి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని మనం గ్రైండ్ చేసుకోకూడదు. పచ్చడి మొత్తం పూర్తయిన తర్వాత ఈ చిన్న పీసెస్ అందులో కలిపేసుకోవాలి. బుడంకాయ ముక్కలు మన నోటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి ఇవి చాలా చిన్న సైజ్ లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీకు చిన్న సైజు వద్దు అనుకుంటే పెద్ద సైజ్ లో కూడా కట్ చేసుకొని పచ్చళ్ళలో వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో సరిపడా పల్లీలు అయితే వేసేసుకోవాలి. పచ్చడి చాలా రుచిగా రావాలంటే పల్లీలు పర్ఫెక్ట్ గా వేగడం చాలా ముఖ్యం. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని నిదానంగా వేయించుకోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. పల్లీలు వేగిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా నువ్వులు అయితే వేసేసుకున్నాను. పల్లీలతో పాటు నువ్వులు కూడా వేసుకుంటే పచ్చడి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. మంటను సిమ్ లో పెట్టుకొని రంగు మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇంకో గిన్నెలోకి తీసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలు అయితే వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు అయితే వేసేసుకోండి. తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక ఉసిరికాయ అంత సైజ్ లో చింతపండు అయితే వేసేసుకున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని టమాటోలు మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా టమాటోలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో. టమాటోలు చాలా మెత్తగా మగ్గిపోతేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, కచ్చా పచ్చగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఇందాక ఉడికించుకున్న టమాటా పచ్చిమిర్చి అయితే ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులో పెద్దగా కట్ చేసుకున్న బుడంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వేసేసుకోవాలి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న బుడంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో వేసిన ఆనియన్స్, బుడంకాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ కలిసిపోయేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం పోపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పోపు వేగిపోయిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. పచ్చడిలో పోపు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. అంతేనండి, బుడంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.